యాంటీ ఏజింగ్ యవ్వనంగా కనిపించే చర్మం కోసం కొల్లాజెన్ను ఎలా పెంచాలి? తెలుసుకోవలసిన 9 చిట్కాలు. మన వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల మన చర్మం సహజంగా చక్కటి గీతలు, ముడతలు మరియు కుంగిపోతుంది. కొల్లాజెన్ తగ్గింపు మన చర్మంలో దృఢత్వం కోల్పోవడానికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది, ముఖ్యంగా ముఖంలో గుర్తించదగినది. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టలేనప్పటికీ ముఖంలో కొల్లాజెన్ పునరుద్ధరణలో సహాయపడే పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా యవ్వన మరియు మృదువైన రంగు వస్తుంది. డాక్టర్ రింకీ కపూర్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, డెర్మాటోసర్జన్, ది ఎస్థెటిక్ క్లినిక్స్ మీ చర్మం యవ్వనంగా కనిపించడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కొన్ని చిట్కాలను పంచుకుంటుంది. మీ చర్మం యొక్క కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే మార్గాలు. ఫేస్ మసాజ్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం ఫేస్ మసాజ్. చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా మీరు రక్త ప్రవాహాన్ని మరియు ఆక్సిజన్ను పెంచవచ్చు. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను పెంచడంలో సహాయపడుతుంది. రెటినోల్స్, విటమిన్ సి, రెటినాయిడ్స్ మరియు పెప్టైడ్స్ వంటి పదార్థాలను మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ శక్తివంతమైన పదార్థాలు చర్మం యొక్క సహజ కొల్లాజెన్ ఉత్పత్తి ప్రక్రియలకు మద్దతునిస్తాయి మరియు మొత్తం చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం లోపలి నుండి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బెర్రీలు, గింజలు, సాల్మన్ మరియు ఆకుకూరలు వంటి ఆహారాలు కొల్లాజెన్ సంశ్లేషణకు మద్దతు ఇచ్చే పోషకాలతో నిండి ఉంటాయి మరియు ఇప్పటికే ఉన్న కొల్లాజెన్ను విచ్ఛిన్నం చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షిస్తాయి. ప్రేరిత కొల్లాజెన్ క్షీణతను నివారించడానికి స్థిరమైన సన్స్క్రీన్ రొటీన్ను నిర్వహించడం చాలా అవసరం. ఇప్పటికే ఉన్న కొల్లాజెన్ను సంరక్షించడానికి మరియు కొత్త సంశ్లేషణను ప్రోత్సహించడానికి సూర్యరశ్మి నుండి మీ చర్మాన్ని రక్షించడం అవసరం. లోతైన విధానం కోసం నిపుణుడు ఇన్క్లినిక్ విధానాలను కూడా పరిగణలోకి తీసుకుంటాడు. మైక్రోనెడ్లింగ్ కొల్లాజెన్ ఇండక్షన్ థెరపీ అని కూడా పిలువబడుతుంది. ఇది చర్మంపై చిన్న చిన్న గాయాలను సృష్టించడానికి పెన్ వంటి పరికరాన్ని ఉపయోగించే కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ఇది చర్మం మరమ్మత్తు కోసం ఎక్కువ కొల్లాజెన్ను ఉత్పత్తి చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా రంధ్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. చికిత్స తర్వాత అవి కనిపించవు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ. ఇది నాన్-ఇన్వాసివ్ యాంటీ ఏజింగ్ కాస్మెటిక్ ప్రక్రియ. ఇందులో కొత్త కొల్లాజెన్ మరియు కణజాల పెరుగుదలను ప్రేరేపించడానికి మీ రక్తాన్ని ఉపయోగించడం ఉంటుంది. మీ చేయి నుండి కొద్ది మొత్తంలో రక్తం తీసుకోబడుతుంది మరియు ప్లేట్లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేయడానికి ప్రాసెస్ చేయబడుతుంది. ఇది మైక్రోనెడ్లింగ్ సెషన్ తర్వాత మీ ముఖానికి సమయోచితంగా వర్తించబడుతుంది లేదా ఇంజెక్ట్ చేయబడుతుంది. ముఖ ముడతలు వంటి చర్మంలోని నిర్దిష్ట ప్రాంతాలలో డెర్మల్ మరియు ఫేషియల్ ఫిల్లర్లను ఇంజెక్ట్ చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు సున్నితమైన, మరింత యవ్వన రూపం కోసం వాల్యూమ్ను జోడిస్తుంది. కెమికల్ పీల్స్ యాసిడ్ సొల్యూషన్స్ కెమికల్ పీల్స్లో మృత చర్మ కణాలను తొలగించి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఈ పీల్స్ వివిధ బలాలకు అనుగుణంగా ఉంటాయి. ఇవి ఉపరితల స్థాయి నుండి లోతైన స్థాయి వరకు ఫలితాలను అందిస్తాయి. స్కిన్ రీసర్ఫేసింగ్ లేజర్లు చర్మానికి నియంత్రిత నష్టాన్ని ప్రేరేపిస్తాయి, కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. 2 రకాల లేజర్ స్కిన్ రీసర్ఫేసింగ్ చికిత్సలు ఉన్నాయి. నాన్-అబ్లేటివ్, ఇది చర్మ ఉపరితలానికి హాని కలిగించదు, మరియు అబ్లేటివ్ మరియు మరొకటి పాక్షికంగా అబ్లేటివ్ చికిత్సలు. ఇవి చర్మం యొక్క ఉపరితలం మరియు లోతైన పొరలు రెండింటినీ చొచ్చుకుపోతాయి మరియు స్థానిక మత్తు ఇంజెక్షన్లు లేదా నోటి ద్వారా అవసరం. సౌకర్యం